అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశ్శుభము. నేడు 2025 సంవత్సరం జూన్ మాసము 12వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. విజయపు సువాసన. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనమందు, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. మనము ప్రభు కొరకు సువాసనగాను ఆయన కొరకు సువాసన వెదజల్లుచున్నట్లుగా పిలువబడిన వారమై ఉన్నాము. పైన చెప్పబడిన వచనము కథోలిక బైబిల్ గ్రంథం నందు క్రీస్తులో జీవించుచున్న మమ్ములను ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క విజయోత్సాహమునందు పాలు పొందినట్లు చేసి తనను గూర్చిన జ్ఞానము ద్వారా మా జీవితము సువాసన వీచున్నట్లు చేయుచున్న దేవునికి స్తోత్రము అని వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, విమోచింపబడు వారి పట్లను నశించుచున్న వారి పట్లను దేవుని యొక్క దృష్టియందు క్రీస్తునికి సువాసనై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు యొక్క దినములందు రోమాపురినందు గల చక్రవర్తికి విస్తారమైన సైన్యాధిపతులు ఉండేను. యుద్ధానికి వెళ్ళు కాలము వచ్చినప్పుడు వారిలోని ప్రతి ఒక్కరిని ఒక్కొక్క దిక్కునకు పంపించబడుదురు. వారు వెళ్ళి శత్రులతో యుద్ధము చేసి పలువేల నేల వైశాల్యమును రోమా సామ్రాజ్యమునకు ఆదాయము చేసి పెట్టి కనీసము 5,000 మందినైనను చెరపట్టుకొని తీసుకుని రావలెను అనుట చక్రవర్తి యొక్క ఆజ్ఞ ఉండేను. ఆ విధముగా జయించిన ఒక సేనాధిపతి తన వీరులతో పాటు విజయోత్సాహముతో వచ్చుచున్నప్పుడు ఆయనకు హారతి పట్టుటకే రోమాపురి పట్టణపు పురద్వారముల యందు బూరను ఊది హారతి పట్టుదురు. అతడు రాజనగరి యొక్క రాజుకోటకు ముందుగా గల గొప్ప మైదానముకు వచ్చుచున్నప్పుడు కూడి ఉన్న ప్రజలు విస్తారమైన సుగంధ వర్గములను అగ్నిలో వేసి వాసన వీసినట్లు చేసి ఆనందముతో ఆర్భాటపు ఘోష చేయుదురు. ఆ పట్టణమంతయును సువాసన చేత నిండును. జయమును సాధించిన దళాధిపతికి అది ఒక గొప్ప ఆహ్వానమునై ఉండును. అదే సమయంలో ఓడిపోయిన చెరపట్టబడిన శత్రుల యొక్క సైన్యమునకు అది మానపు వాసనగా ఉండును. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి కల్వరి శిలువలో లోకమును, మాంసమును మరియు సాతానును జయించెను. నేను లోకమును జయించితిని అని విజయబేరిని చేసెను. శిలువలో సమాప్తమాయెను అని చెప్పుటకు గల అర్థము జయమును పొందియున్నాను అనుటయే అర్థము. ఆయన శత్రు యొక్క తలను చితగొట్టినది ఆయన యొక్క విజయంలోని ఒక భాగమే. అవును, మనకు ఆ విజయం నందు ఒక వంతు పాలు కలదు. మనకు అది విజయపు సువాసనగాను, సాతానుకు ఆకాశ మండలమునందు గల దురాత్మల సమూహపు సేనలకు అది మానపు వాసనగా ఉండును. అపోస్తలుడైన పౌలు వ్రాయుచున్నాడు, క్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న ప్రతి స్థలమునందును మా ద్వారా ఆయనను గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరుచుచున్న దేవునికి స్తోత్రము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు జయము కొరకు పిలువబడిన వారు. క్రీస్తునందు మీరు జయశాలుగా ముందుకు సాగవలెను. మీరు కదిలినను నడిచినను క్రీస్తు యొక్క విజయపు సువాసను వీచుచున్న వారై ఉండవలెను. మీరు ముందుకు సాగి వెళ్ళుచున్నప్పుడు ప్రతి దినమును క్రీస్తు యొక్క విజయపు సువాసనతో విజయవంతముగా ముందుకు సాగిపోదురుగాక. నేటి ధ్యానమునకి మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ఎస్తేరు గ్రంథము 3, 4 మరియు 5 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 20వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.